దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. మంచిది. దేవుని వాక్యములో మనం ముందు కొనసాగుదాం. దేవుని వాక్యంలో ఉండి ప్రస్తుతం మనం నేర్చుకోవాల్సిన అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు పండుగ దినం అంటే మనం దినమంతా పండుగ దినములాగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ విధంగా మీరు ప్రార్థన చేయాలి. ఒకటి ఆశ లోపల ఉండాలి. ఇవి ఉంటే ఆ విధంగా జరుగుతుంది. నా ముందు 2 వర్తమానాలు ఉన్నాయి. మొదటి వర్తమానం ఏంటంటే, మన రాజు ఎవరు? అందులోకి వెళ్తే మన రాజు ఎవరో అర్థమవుతుంది. వారికి అర్థమైంది ఏంటి? వారు కనుగొన్నది ఏంటి? ఈ రాజు గురించి వారికి అంత సంతోషం, చట్టాలను లెక్క చేయలేనంత సంతోషం, వాళ్ళందరినీ విడిచిపెట్టి రాజును ఎదుర్కోవాలన్నంత సంతోషం కలుగుటకు ఈ రాజు ఎవరు? అలాగే ఇందులో అందరూ ఇన్వాల్వ్ కావడాన్ని గురించి మనం చూస్తాం, చిన్న పిల్లలతో సహా. అలాగే అనేకమైన వాక్యాలు, మర్మముగా ఉన్న వాక్యాలు కూడా ప్రభు బయలుపరిచాడు. చిన్న పిల్లల నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అన్న వాక్యము సాధారణంగా పెద్దవారు ఉన్న చోట చిన్నపిల్లలు నిలవడం ఉండదు. ఇక వారు మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ వారు ఆరాధించడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు ప్రభు. ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయం! దాన్ని అంతవరకు మరుగ్గా ఉన్న వాక్యాన్ని కూడా అక్కడ ఆయన ప్రత్యక్ష పరిచాడు. ఈ వాక్యం ఏంటో తెలుసా? ఇదే అని. అటువంటి అద్భుతమైన విషయాలు. కాబట్టి రాజు ఎవరు అనే వర్తమానం వింటే చాలా విషయాలు మన ముందున్నాయి. మరి మరొక వర్తమానము అది జ్ఞాపకం చేసుకోవాలి అని కూడా నాకు ఆశ ఉంది. అదేంటంటే, ఈ రాజు స్థాపించే రాజ్యము ఇవ్వబోతున్న పరిపాలన. మత్తయి సువార్త 21:5 చూస్తే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది అని చెప్పాడు. ఏ ప్రవక్త ద్వారా చెప్పాడు అనేది ఇక్కడ చెప్పలేదు. తర్వాత ఏం చెప్పాడో దాంట్లో ఉన్న కొన్ని విషయాలు చెప్పాడు. కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు. మనం పూర్తి సమాచారంలోనికి వెళ్ళాలంటే మనకు యూదుల గ్రంథాలు కావాలి. కానీ ఆ గ్రంథం మనకు ఉంది. దేవుని వాక్యంలో మనకు ఆ గ్రంథం ఉంది. ఆ గ్రంథంలోనికి వెళ్తే జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము నుండి మనం ఈ మాటలు చూస్తాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు. ఇది ప్రవక్త ద్వారా చెప్పబడుతుంది ప్రజలకు. దేవుడు తన నామములో ఏ ప్రవక్తనైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఏ ప్రవక్త నుండి రాజుతో కానీ ప్రజలతో కానీ అందరితో మాట్లాడుతున్నాడో, ఆ ప్రవక్త ద్వారా ఈ మాటలు, నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు ఆయన అనే విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించుడి. ఇక్కడ బహుగా సంతోషించే విషయం ఉంది. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. 3 ప్రత్యేకమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ధ్యానించాలంటే ఇదొక అంశం. నీ రాజు నీతిపరుడు, అలాగే రక్షణ గలవాడు, ఆయన చేతిలో రక్షణ ఉంది, రక్షించగలిగిన సమర్థుడు అనేది ఇక్కడ ఉంది. ఆయన చేతిలో రక్షణ అనేది ఉంది. అలాగే ఆయన దీనుడునై నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 10 నుండి చూస్తే, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రము లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. అంతేనా? ఇంకా ఉంది. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. అది కూడా జరగాల్సి ఉంది. ఇంకా సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూది గంతముల వరకు అతడు ఏలుతాడు. ఇది ఉంది. అర్థమైందా? సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని మొత్తం అక్కడ పాయింట్ పెడితే భూమి మొత్తం, భూమి చివర్లంతా బూది గంతముల వరకు ఆయన ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. ఇది అక్కడ ఉన్న విషయం. ఇదంతా అక్కడ జరగాలి.
కానీ అక్కడ ఏం జరిగింది? రాజుగా ఆయన వచ్చాడు. ఆయన రావడంతోనే, అసలు రావడం కాదు, ఆయన ఒలివకొండ దగ్గర ఉన్నాడా? ఆయన బేతనీయలో ఉన్నాడా? బేత్పేగలో ఉన్నాడా? సమాచారం ఇస్తే చాలు. ఆయన ఏం చేస్తాం? పట్టుకుంటాం, అరెస్ట్ చేస్తాం, బంధిస్తామని ఆజ్ఞ జారీ చేశారు అందరూ కలిసి. అటు ప్రధాన యాజకులు, ఇటు ఆ మందిర సమాజం మందిరపు పెద్దలు, వీళ్ళంతా కలిసి ఎక్కడున్నాడు చిన్న సమాచారం ఇస్తే చాలు అనేది. అంటే ఈ పండుగలో వస్తాడు కాబట్టి ఆ వచ్చే ఎంట్రన్స్ లో ఉన్నాడా, ఎక్కడున్నాడో చిన్న సమాచారం ఇవ్వండి అనేది ఆజ్ఞ జారీ చేస్తారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? దేవుని ఏర్పాటు ఏంటి? ఆయన యెరూషలేములో ఊరేగింపుతో, ఉత్సవముతో, రాజుగా కేకలు వేస్తున్న ఆ యొక్క విజయ ధ్వనులతో ఆయన ప్రవేశించాలి. మనుషుల్లో సాతాను ప్రవేశించి ఏం చేస్తున్నాడు చూడండి. ఎక్కడున్నాడు చిన్న సమాచారం చాలు. దేవుని ఏర్పాటేమో ఆయన రాజుగా రావాలి ఊరేగింపుతో అనేది దేవుని ఏర్పాటు. పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. ఆయన రాజుగా ప్రవేశించాడు. ఇదిగో ఈయనే రాజు, దావీదు సింహాసనం మీద ఉండి యుగ యుగములు ఏలబోతున్న రాజు అనేది అక్కడ తెలియపరచబడింది. సియోను యొక్క రాజు అని చెప్పబడిన దేవుడు ఈయనే. వారి రాజు ఎవరు? మనుషులు కాదు, దేవుడే వారి రాజు. ఆ రాజు ఈయనే, దేవుడు పంపిన రాజు, దేవుని యొద్ద నుండి రాజుగా వచ్చిన ఆ యూదుల రాజుగా పుట్టినప్పుడు వారే కనుగొన్నారు గ్రంథముల ద్వారా, మిగిలిన వారందరూ అంగీకరించలేదు. కానీ ఈ రోజు తెలిసింది, ఆ రాజు దేవుడు నియమించిన మానవ జీవితముల కొరకైన రాజు ఈయన్నే అనే విషయం ఇదిగో జకరియా గ్రంథంలో చెప్పబడింది, అక్కడ నెరవేరింది. అది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఆయన తన పరిపాలన ప్రారంభించాలి, అన్యజనులందరిని ఇందులో భాగస్థులుగా చెయ్యాలి. అలాగే ఆయన యూఫ్రటీస్ నది మొదలుకొని బూది గంతముల వరకు, భూమి యొక్క చిట్ట చివరి స్థలము వరకు కూడా ఆయన ఏలుబడి చెయ్యాలి. అది జరిగిందా? జరగలేదు. ఇది మనం గుర్తించాలి. కానీ ఇదంతా ఉంది ప్రవచనంలో, ఇదంతా ఉంది. అందుకే మనకు ప్రవచనంలో కొంత భాగాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు దాచిపెడుతున్నాడు. ఇది దాచిపెట్టాడని జాగ్రత్తగా చదివే వ్యక్తికి తెలుస్తుందా? ఏదోలే పోదాం అనుకున్న వ్యక్తికి ఏమీ తెలియదు. దాచిపెట్టాడంటేనే అందులో ఎంతో ఉంది, అది మనం తెలుసుకోవాలి, అది మనం గ్రహించాలి. కాబట్టి ఆ రోజు రాజుగా ప్రవేశించాడు, కానీ వెంటనే తన పరిపాలన ప్రారంభించాడు. యూదులు ఎదురు చూశారు, ఆయన ఆహ్వానించిన వారందరూ ఎదురు చూశారు. ఇక పరిపాలన స్టార్ట్ చేస్తాడు. రోమీల ఆ యొక్క పీఠములన్నీ తలక్రిందులు కాబోతున్నాయి. ప్రపంచం అంతా ఇక పండుగ, లోకమంతటికి కళ్యాణం యొక్క ఆ యొక్క సంతోషం. లోకమంతటికి ఒకరిద్దరి కాదు, ఏదో ఒక కుటుంబానికి కాదు. కానీ అది రాలేదు. అలా రావాల్సింది ఆ రోజు రాలేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అది ఉంది దీంట్లో, అది భాగం. కాబట్టి దేవుడు రాజుగా అంటే ఆయన ఏదో కొద్దిసేపు అలా రాజుగా కనబడి తర్వాత అంతా అది కాదు. ఆయన రాజుగా అక్కడ ప్రత్యక్షపరుచుకున్నాడు, లేఖనాన్ని నెరవేర్చాడు. ఇక ఆయన రాజ్యాన్ని స్థాపించి పరిపాలన ఇవ్వడం అనేది ఉంది. అందులో ఒక భాగము 1000 ఏండ్ల పరిపాలన, ఒక భాగం. అది మనం గ్రహించాలి. దాని గురించి ఆలోచించాము ఎప్పుడైనా? ఆలోచించాలి. సందర్భం వచ్చింది కనుక ఎప్పుడైనా మనం ఆలోచించాలి. దేవుడు తన పరిపాలనను మానవాళికి 1000 సంవత్సరాలు ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాత యుగ యుగములు, అంతము లేని సంవత్సరాలు దేవుడు మన మధ్యలో ఉండి ఆయన జీవించబోతున్నాడు అనేది కూడా ఉంది. మనం ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు ఆ విషయాలు మనం ధ్యానం చేస్తాం. 1000 ఏళ్ల పరిపాలన ధ్యానం చేస్తాం. అలాగే 1000 అంటే ఒక పరిధి ఉంది, పరిధి లేనిది, వేలకు వేలు, అంతము లేని సంవత్సరాలు దేవుడు మనతో ఉండి ఆ విధంగా ఉండే ఆ నిత్యత్వము కొరకైన విషయాలు కూడా ఉన్నాయి.
కానీ వాటి మధ్యలో 1000 సంవత్సరాలను ఒక పరిధి ఉంది. ఆ 1000 సంవత్సరాల పరిధిలో సాతాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? బంధిస్తున్నాడు. అది మనం గ్రహించాలి. ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. రెండవ రాకడ అంటే ఆయన భూమి మీద మొదటిసారి భూమి మీద అడుగు పెట్టాడు కదా. అలాగే రెండవ రాకడ అంటే రెండోసారి భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. ఆ మధ్యలో రహస్య రాకడ అనేది ఒకటి ఉంది. మధ్యాకాశపు రాకడ అనేది ఒకటి ఉంది. అప్పుడు భూమి మీద అడుగు పెట్టాడు, సంఘమే ఎత్తబడుతుంది. సంఘమే ఎత్తబడుతుంది. ఆయన తన మహిమ మేఘములను పంపిస్తాడు. మనం రూపాంతరం చెందుతాం. అలాగే సమాధుల్లో ఉన్నవారు మొదటిగా లేస్తారు. మనమందరము కలిసి మనము కలిసి ఏకముగా ఆయన్ను ఎదుర్కోవడానికి మనం ఎక్కడికి వెళ్తాం? మధ్యాకాశములోనికి వెళ్తాం అన్నమాట. అది రహస్య రాకడ లేక మధ్యాకాశపు రాకడ. అక్కడ అన్ని కూడా బహుమానములు, ఇక దేవుడితో పాటు మనకు ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇంతకుముందు పాడుకున్నట్లు 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. విందు అక్కడ, ఇక్కడేమో సాతాను పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఇక్కడ భూమి మీద సైతానుకు అధికారము దొరుకుతుంది 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేసుకుంటాడు వాడు. 2 భాగాలు ఉంటాయి అందులో. 3.5 సంవత్సరాలేమో యూదుల జోలికి ఇప్పుడే వెళ్ళొద్దు, ప్రపంచం అంతా గుప్పిట్లో పెట్టుకునే కార్యాలు చేద్దామని చేస్తూ ఉంటాడు. ఆ యూదులు ఆ విషయాన్ని పట్టించుకోరు. అదంతా ప్రపంచం అంతా కదా, లేకపోతే విడవబడ్డ క్రైస్తవులకు కదా, అది ఇది అనుకుంటూ ఉంటారు. కానీ వాడి టార్గెట్ అంతా యెరూషలేమే. వాడి టార్గెట్ మొదటి 3.5 సంవత్సరాలు తెలివిగా ప్రపంచాన్ని గ్రిప్పులోకి తీసుకుంటాడు. ఒక సిస్టాన్ని తయారు చేస్తాడు. ఆ సిస్టమ్ చేతిలో ప్రతి వ్యక్తి బందీ కావాల్సిందే. అలాంటి ఒక సిస్టాన్ని తీసుకొస్తాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాల్లో అసలు వాడి ఇంటి అనేది ఆ తెర తీసి, వాడి ముసుగు తీసి చూపిస్తాడన్నమాట. ఆ 3.5 సంవత్సరాలు ఏం చేస్తాడు? యూదులతో నిబంధన చేస్తాడు. మీ జోలికి రాను, మీ దేవుని మీరు పూజించుకోవచ్చు, నేను ఈ ఆలయం జోలికి రాను, ఈ ఆలయానికి హెల్ప్ చేసే వ్యక్తిని మాత్రమే. నిజానికి ఆలయానికి హెల్ప్ చేసే వ్యక్తి ఎవరంటే సంఘమే, మనమే. ఏంటండి, మనం హెల్ప్ చేయమా? చేస్తున్నాం కదా. ప్రార్థన చేయడం ఏంటి? మనం ప్రార్థన చేస్తున్నాం, యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘమే. అలాంటి సహాయకుడుగా వాడు కనబడుచుకుంటాడు. ఎవరికి? యూదులకు. నేను ఆలయానికి హెల్ప్ చేసే వ్యక్తిని, శాంతిని కలిగించే వ్యక్తిని. కానీ నిజం అది కాదు. అంతవరకు వాడు ముసుగు తీయనంత వరకు వాని యొక్క గ్రిప్పులో ఉన్నా సరే దేవుడు కాపాడుతాడు. కానీ ఎప్పుడైతే వాడు ముసుగు తీసి దేవుని పరిశుద్ధ స్థలములో బొమ్మను పెడతాడో, దేవుని ఆలయంలో వచ్చి నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలి. చూసారా, ఇదంతా తర్వాత జరుగుద్ది, ముందు జరగదు. ముందు 3.5 సంవత్సరాలు ప్రపంచాన్ని మోసం చేసే క్రియలో ఉంటాడు. నెక్స్ట్ డైరెక్ట్ దాడి. ఆ రోజున గ్రహించిన వాడు కొండలకు పారిపోవాలని చెప్పాడు. వారు మాత్రమే కాపాడబడతారు. మిగిలిన వారందరూ కూడా హింసించబడతారు. సంఘము ప్రభు యొద్దకు వెళ్ళి అక్కడ మనకు బహుమానములు, మన జీవితాన్ని గురించిన విషయాలు, అక్కడ విందు దేవునితో పాటు మనకు. అది పూర్తయిన తర్వాత ఆయన రెండవ రాకడ అంటే సంఘమంతటితో కలిసి భూమి మీద అడుగు పెడతాడు. అప్పుడు ప్రపంచమంతా ఆయన చూస్తుంది. ఒలీవ కొండ మీద ఆయన అడుగు పెడతాడు. అక్కడి నుండి సియోనుకు వెళ్తాడు. ఆ తర్వాత యెహోషాపాతు లోయ అనే దగ్గర పెద్ద యుద్ధం జరుగుతుంది. అవన్నీ మనం నేర్చుకుంటాం. ఆ రోజున ఇశ్రాయేలును ప్రపంచ పటములో లేకుండా చేయడానికి కొరకు చుట్టుప్రక్కలున్న దేశాలన్నీ కూడా ఒక్కటై, ఆ రోజు ఇశ్రాయేల్ దేశం తరపున నిలబడడానికి అమెరికా కానీ ఎవ్వరూ ఉండరు. అంతేకాదు, ప్రపంచం అంతా ఒకటవుతుంది అసూయతో. ఇదేంది, చిన్న దేశమై మమ్మల్ని వణికిస్తుంది ఏంటి అంటే, పెద్ద దేశాలన్నీ కలుస్తాయి. అన్ని కలిసి, చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నీ కలిసి ఇశ్రాయేలును ఈ రోజు లేకుండా చేయాలని వస్తారు ఆ ప్లేస్కు. అక్కడ యుద్ధం జరగబోతుంది. దేవుడు అక్కడికి రమ్మని కూడా దేవుడు అంటే రకరకాల దేశాల నుండి ఎవరు వస్తారు అక్కడికి?
సైనికులు మాత్రమే వస్తారు, ఎవరు పడితే వారు కాదు. యుద్ధ నైపుణ్యం కలిగిన యోధులు మాత్రమే అక్కడికి వస్తారు, అన్ని దేశాల నుండి అక్కడికి వస్తారు. అప్పుడు అక్కడ దేవుడు గొప్ప యుద్ధం జరిగిస్తాడు. 6 ఫీట్ల ఎత్తుతో రక్తం ప్రవహిస్తుంది, 320 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మీరు ఆలోచించాలి, అక్కడికి వచ్చిన గుంపులు గుంపులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు యొక్క ఉగ్రత అంటే ఏంటో, ద్రాక్షలను తొట్టిలో వేసి త్రొక్కితే ఏ విధంగా ఉంటుందో అలా రక్తము ఏరులై పారడం దేవుడు చూపించబోతున్నాడు ప్రపంచానికి. ఆ తర్వాత దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చిన తర్వాత దేవుడు పరిపాలన స్టార్ట్ అవుద్ది. అది ఇప్పుడు మనం నేర్చుకునే విషయం, 1000 ఏండ్ల పరిపాలన. అది ఆ రోజు ఎదురు చూశారు. ఆయన రాజుగా ఎక్కడైతే అక్కడ ప్రారంభించాడో అక్కడి నుండి మళ్ళీ తన పరిపాలన అక్కడి నుండి ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడు. సియోనులో నుండి తన పరిపాలన ప్రపంచానికి అందించబోతున్నాడు. ఇదంతా దేవుడు వాక్యములో ఆల్రెడీ తెలియజేసిన విషయాలే. ఇవన్నీ కూడా ధ్యానించడానికి సమయం దేవుడు ఇచ్చినప్పుడు ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ప్రస్తుతం అయితే ఆ పరిపాలన గురించిన విషయాలు మనం చూస్తున్నాం. 1000 సంవత్సరాల పరిపాలన మనకు బైబిల్లో ఉంది. మనం యెషయా గ్రంథంలో 65 అధ్యాయంలో చూస్తే, నా జనుల ఆయుష్కాలము వృక్షము యొక్క ఆయుష్కాలం అంత అగును అని ఉంటుంది. అక్కడ వృక్షము కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్న చెట్టు అని, 700 సంవత్సరాల నుండి ఉన్న చెట్టు అని ఒక్కొక్క చెట్టును గురించి మనం చెప్పడం చూస్తాం. ఒలివ చెట్టును గురించి ఆ విధంగా వందల సంవత్సరాలు, 1000 సంవత్సరాలుగా వృక్షము యొక్క ఆయుష్కాలం అంతా నా జనుల ఆయుష్కాలం ఉండబోతుంది. ఇది ఒక పరిధి కలిగిన విషయం. అంటే అది మనకు బైబిల్లో తెలియజేశాడు గనక 1000 ఏండ్ల పరిపాలన. దేవుడు తన ప్రజలకు 1000 సంవత్సరాల పాలన ఇవ్వబోతున్నాడు. దేవుడు 1000 సంవత్సరాల సుఖపడే జీవితాన్ని దేవుడు నిర్ణయించాడు. అది మనం గ్రహించాలి. ఈరోజు మనం అనుకోవచ్చు ఆసాపులాగా, ఏంటి ప్రభువా, భక్తిహీనులకు పుట్టేటప్పుడు కష్టాలు లేవు, చచ్చేటప్పుడు కూడా టెన్షన్స్ లేవు, మాకేమో. నీతిమంతులకు ప్రసంగి కూడా ఆశ్చర్యపోతాడు. నీతిమంతులకు ఉండాల్సింది భక్తిహీనులకు ఉంటుంది. ఆ సుఖము, ఆ సౌకర్యము, ఆ భద్రత. కొంతమంది అనీతిమంతులకు ఉండాల్సింది నీతిమంతులకు ఉన్నాయి ఆ కష్టాలు. నిజానికి ఎవరికి ఉండాలి? భక్తిహీనులకు ఉండాలి అని నేను చూడగా విచిత్రం జరిగింది అంటాడు. కాబట్టి ఆసాపులాగా 73వ కీర్తనలో ఆసాపులాగా ఏంటిది ఈ పరిస్థితి? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, నీతిగా నడుచుకునేవాడు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి. అలాగే సుఖము క్షేమాన్ని అనుభవించాలి, శ్రమలు తప్పించుకోవాలి. అతని జీవితం ఎలా ఉండాలి? కానీ అలా లేదేంటి అనే విషయాలన్నీ కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఏర్పాటు చేశాడు ఆ జీవితాన్ని ఏర్పాటు చేశాడు, వాగ్దానం చేశాడు. అది 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఈ రోజున మానవ పరిధిలో మీరు ఆలోచించండి, ఈ లైఫ్ స్పాన్ పెంచడానికి మనుషులు ఎంత ట్రై చేస్తున్నారు. మనం కూడా ట్రై చేస్తున్నాం అనుకోండి. మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం? త్వరగా నశించేదా? కాదు. హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది. చూసారా? మనం ఏం ఆలోచిస్తున్నాం? మనం దేని కొరకు లైఫ్ స్పాన్ పెంచాలని మనం కూడా ఆలోచిస్తున్నాం. అటు సైంటిస్టులు ఆలోచిస్తున్నారు. ఎన్ని చేస్తున్నా కూడా పరిస్థితి చూడండి. ఎంతవరకు నువ్వు పెంచగలుగుతున్నావు? ఏమి నువ్వు పెంచుతున్నావు? పెంచడానికి కొరకైనవన్నీ ఏం చేస్తున్నాయి? తగ్గిస్తున్నాయి. ఇంకా భద్రత కొరకైనవన్నీ భయానికి గురి చేస్తున్నాయి. చూడండి, భద్రత కొరకైనవన్నీ ఇప్పుడు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఆయన యందలి విశ్వాసం అది అన్నిటిని కాపాడుతుంది. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. ఎందుకు లేస్తాడు? విశ్వాసము ఉంచాడు గనుక. చనిపోయే ముందు, చనిపోయే లోపల, చావు వచ్చే లోపల మనుషులందరూ ఎన్నో చేస్తున్నారు.
ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఎంపిక చేసుకుంటున్నారు, ఎవరి మాట విన్నా వినకపోయినా కదా. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతో నీ ప్రాణాన్ని దక్కించుకుంటావా? నీవు సంపాదించిన ప్రాణం పోయే లోపల దేనికోసం నువ్వు మనసు పెట్టావో, కష్టపడ్డావో, దేనికి మొదటి స్థానాన్ని ఇచ్చావో, దాంతో అది నీకేమైనా కొంచెమైనా లాభం చేస్తుందా చనిపోయిన తర్వాత? చేయలేదు. దేవుడు ఒక మార్గాన్ని చెప్తున్నాడు, నా కోసమను దాన్నంతటిని నువ్వు దక్కించుకుంటావు. చూసారు ఎటువంటి జీవితాన్ని పరిచయం చేస్తున్నాడు? మనుషులందరిది దౌర్భాగ్యకరమైన జీవితమే, అంత పోగొట్టుకునే జీవితమే, అంత పోగొట్టుకునేది. అది తెలుసుకున్న వారు ఆ మార్గంలో ఈ మార్గం అయితే వద్దనుకున్నారు. జ్ఞానోదయం పొందిన వారు ఈ మార్గం వద్దు, ఎందుకంటే ఈ మార్గములో పోగొట్టుకునేది మొత్తం. ఇక పోగొట్టుకోవడానికైతే దీంట్లో నడవడం ఎందుకు? మీకు అర్థమవుతుందా? పోగొట్టుకునే పని అయితే దాంట్లో నడవడం ఎందుకు? కాబట్టి పొందుకునే ఒక మార్గాన్ని ప్రభు చెప్తున్నాడు, నా కొరకు, నా యందలి విశ్వాసము కొరకు. ఈరోజు మనల్ని కాపాడగలిగేది యేసుక్రీస్తునందలి విశ్వాసము మాత్రమే. దాన్ని గట్టిగా పట్టుకోవాలి మనం. విశ్వాసం ఒక్కటే మనకు సహాయపడుతుంది, ఇంకేది కూడా మనకు సహాయపడలేదన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. అందరు రక్షించుకోవాలి ప్రాణాన్ని అనుకుంటున్నారు కదా. ఎవరైనా ప్రాణం పోయినా పర్వాలేదు, క్రీస్తు కావాలి అంటే ఆ ఒక్కడే ఏం చేస్తాడు? దక్కించుకుంటాడు. మీకు అర్థమవుతుందా? సైతాన్ అందరికీ ప్రాణం తీయడాని కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ యేసుక్రీస్తు కోసం అంటే మనం జయిస్తున్నాం. వాడి పద్ధతులన్నిటినీ, వాడి యొక్క విధానాలు, ఆకర్షించే విధానాలు, ఇది తప్ప ఇంకా మార్గం లేదు. కానీ ఆ మార్గంలో కూడా ఏముంది? ఇది తప్ప మార్గం లేదంటే మన శరీరాన్ని పోషించుకోవడము అనే మార్గం ఉంది కదా, బ్రతకడానికి ఒక ఆహారం తీసుకోవడం ఈ మార్గం ఉంది కదా, దాంట్లో కూడా మరణమే ఉంది. దాంట్లో కూడా మరి జీవించాను కదా, అంతవరకు జీవించి ఏం సాధించావు కదా? జీవించాను కదా, ఓ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు జీవించి ఏం చేసావు? వాళ్ళని చేశాను, అది ఉందా? మళ్ళీ జీరో. అలాంటప్పుడు జీవించేందుకు? జీవించావంటే ఏదో చేయాలి కదా, జీవించావంటే నిలిచేది ఉండాలి. నేను జీవించాను కదా 20 సంవత్సరాలు, 30, 40, 50, 60, 70 ఎన్ని జీవించినా ఆ జీవించడం ద్వారా ఏం చేశావు? అది లేనప్పుడు జీవించడం ఎందుకు? ఉండాలి అంటే అది క్రీస్తు కొరకు అనేది కావాలి. క్రీస్తు నందలి విశ్వాసానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా, మంచినీళ్లను ఒక వ్యక్తికి అందించడమైనా యేసుక్రీస్తు పేరట, యేసు ప్రభువును బట్టి అని అన్నావు అనుకో, అదేమవుతుంది? అక్షయమైనది అవుతుంది. యేసుక్రీస్తు అనే పేరే భూలోకములో పరిచయమైంది ఎందుకో తెలుసా? అది మీరు ఆలోచించండి. యోహాను సువార్త 3:16, నశించక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. ఆయన ఇచ్చిందే ఎందుకు? నశించే పరిస్థితిలో ఉన్న మనము నశించకుండా ఉండడానికి ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. ఇది మనం గ్రహించాలి. కాబట్టి మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన గురించి ఆలోచించాలి. మీరు ఆలోచించారా 1000 సంవత్సరాల గురించి? ఈ సంవత్సరం ఉన్న బాధలు, ఈ యొక్క జీవితంలో ఉన్న కష్టాలు, వీటిని గురించి ఆలోచిస్తున్నారు కదా. అదే ప్లేస్ లో దేవునికి ఇచ్చే జీవితాన్ని గురించి ఆలోచించు. నమ్మడం ద్వారా వచ్చే కష్టాల గురించి సైతాన్ చెప్తున్నాడు కదా, నమ్మడం ద్వారా వచ్చే లాభముల గురించి ఆలోచించు. అది 1000 ఏళ్ల పరిపాలన. 1000 సంవత్సరాలు దేవుడు నిన్ను సంతోష పెట్టబోతున్నాడు, సుఖ పెట్టబోతున్నాడు. ప్రకృతిలో నుండి, మనుషులలో నుండి, కష్టార్జితములో నుండి వెనక్కి తిరిగి 100 సంవత్సరాల్లో నువ్వు ఎప్పుడైతే బాధపడ్డావో, విచారించావో, దేవుణ్ణి ప్రశ్నించాలనుకున్నావో, అక్కడ నిన్ను నిలబెట్టి దానికోసం దేవుడు ఏం చేశాడో అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? అన్నిటికీ దేవుడు సమాధానం చెప్తాడు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఆయన నమ్ము. అక్కడ కూడా ఏం చేయాలి? నమ్ము. ప్రభువా ప్రార్థించాను, ఇలా జరిగింది, అక్కడ కూడా నమ్ము. ప్రభువా ప్రార్థించాను, వ్యతిరేకమైన జరిగింది, అక్కడ కూడా నమ్ము. వ్యతిరేకతలోండి అనుకూలమైనది తీసుకురాగలిగిన వాడు. వ్యతిరేకతలో నుండి ఏదేమైనా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే 1000 సంవత్సరాల జీవితం మన కోసం ఉంది. ఈ 100 సంవత్సరాల్లో మనకు పని, ఇదేంటి? మన పని స్థలం.
కానీ అన్ని జనులకు పని స్థలం కాదు, పని స్థలము ప్రతిఫలం పొందే స్థలం, రెండు వాళ్ళకు. మనకు మనకు కేవలం పని స్థలమే. నీకు అర్థమవుతుందా? అనుభవించే సమయము దేవుడు ఏర్పాటు చేశాడు 1000 సంవత్సరాలు, 100 కాదు, 100కు 100 కాదు. యెషయా గ్రంథం, దేవుని వాక్యములో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలు చూస్తే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. దేవుడు క్రొత్తవి చేస్తున్నాడు, చేయబోతున్నాడు, దాన్ని ఆలోచించు. మునుపటివి ఆలోచించకు, కనీసం గుర్తు చేసుకోకు, తలంచకు. ఏం తలంచాలి? దేవుడు చేయబోతున్నవి ఆలోచించు. క్రొత్తవి బయలుపరుస్తున్నాడు. 1000 ఏళ్ళ గురించి ఆలోచించట్లేదు మీరు, 100 సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నారు. 100 సంవత్సరాలు అయ్యో పోతుంది, నా ధనం పోతుంది, ఇలా చేసినట్లయితే ఇలా లాభపడేవాడిని, ఇలా జరిగితే ఇలా లాభపడేవాడిని, ఇదే అదృష్టం నాకు వస్తే ఇలా ఉండేవాడిని, ఇలా అలా ఇలా. మీకు అర్థమవుతుందా? నువ్వు ఆకర్షించబడిన వాళ్ళందరినీ చూపిస్తాడు, వాళ్ళు ఎక్కడున్నారు, నువ్వెక్కడున్నావు. అర్థమైందా? ఇవన్నీ కూడా ఉంటాయి. నేను ఆలోచిస్తాను కనుక చాలా విషయాలు నాకు తెలుస్తూ ఉంటాయి. దేవుడు కూడా అలా ఆలోచించాలి అనే వాటిని గురించి దేవుడు చెప్పాడు కాబట్టి అలా ఆలోచించడం మొదలు పెడతాము. అలా ఆలోచించడం ద్వారా ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇది మీరు గ్రహించాలి. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం వింటుంది ఏంటంటే, దేవుడు నీకు ఇవ్వబోయే జీవితాన్ని, దేవుడు నీ కొరకు డిజైన్ చేసిన జీవితము ఉంది, అది లేకుండా పోదు. నేనే మృతతుల్యుని అయిపోతున్నాను, ఇంకెక్కడిది అని అంటే ఆయన ఎవరో తెలుసా? కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలిగిన వాడు. భాషలో లోపం ఉంటే భావాన్ని అర్థం చేసుకోనండి మీరు. అర్థమైందా? కాలచక్రం వెనక్కి తిప్పడం అంటే పరిస్థితులన్నీ కూడా అలాగే వెనక్కి తిప్పుతాడు మళ్ళీ. అది కూడా మీరు ఆలోచించాలి. దేవుడు ఏదో సమయాన్ని వెనక్కి తిప్పడం అంటే జరిగిపోయిన నష్టాలన్నిటినీ మళ్ళీ జరగని దగ్గరికి తీసుకొస్తాడు. అది మీరు గ్రహించాలి. ఒక కంప్యూటర్లోనే అలాంటి సిస్టమ్ ఉంటే, నీ సిస్టంలో దేవుని కూడా ఉంది. అది బటన్ నొక్కగలడు, ఆయన చేయగలడు. ఆయన చేతిలో మనం ఎవరము? ఆయన చేతిలో జిగటమన్ను, ఆయన పరమ కుమ్మరి. ఒక కుమ్మరి చేతిలో జిగటమన్ను ఏ విధంగా ఉందో అదేం చేసుకోలేదు. దానికి ఉన్న జ్ఞానమే కుమ్మరికి ఉందా? కుమ్మరికి మంటికి భేదం లేదా? అదే అన్నాడు, మీలాగనే నేనంటే ఎట్లా? మీలాగా నేను కాదు, మిమ్మల్ని చేసిన వాణ్ణి. ఇంకా నేనేం చేయగలనంటే, ఏం చేయగలడండి? మనిషి బైపాస్ సర్జరీ చేస్తున్నాడు కదా, దేవుడు గుండెనే తీసి కొత్త గుండెనే పెట్టగలడు. మనిషి బైపాస్ సర్జరీ చేసిన రిపేరే అది, మీకు తెలుసా? రిపేరే. కానీ దేవుడు ఏం చేయగలడు? అంతేకాదు, గుండెనే కాదు, మనస్సు గురించే చెప్పాడు. అలాగే స్వభావమును గురించే చెప్పాడు. నూతన స్వభావమును కలగజేస్తాను అని చెప్పాడు. నా కట్టడలు అనుసరించేవారుగా, నా విధులు గైకొనేవారిగా నేను నా ఆత్మను మీ లోపల ఉంచి అలా చేస్తానని చెప్పాడు. ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి మనం గ్రహించాలి, మన ప్రభువు ఎవరు, ఆయన అనుగ్రహించబోయే జీవితాన్ని గురించి ఆలోచించండి. ఇది పని, జీవితం అసలైనది ఏంటి? జీవితం. అసలైన జీవితం ఇక్కడ లేదు. దేవుడు నీ కోసం డిజైన్ చేసిన జీవితం ఇక్కడ లేదు, కానీ అది ఉంది. వీళ్ళందరూ అరణ్యంలో నడుస్తున్నారు, దేవుడేం పాలుతేనులు అన్నారు. ఇక్కడ పాలుతేనులు కాదు, ఇక్కడ ఏంటి? మహా ఎండకు కాలిన అరణ్యం తప్ప ఏముంటుందండి? అలా నడిచే పరిస్థితుల్లో పాలుతేనులు ప్రవహించేది, ఇదంతా ఎడారి కదా. ఇక్కడ పాలుతేనులు ఎక్కడ? కనీసం నీళ్లు కూడా దొరకవు ఇక్కడ. వారు రమ్యమైన దేశం నిరాకరించినంటే విశ్వాసం లేక. ఈరోజు మనకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం, అడుగడుగున విశ్వాసానికి ఒక క్రొత్త రూపం ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. అడుగడుగున విశ్వాసం. సమయం దాటిపోయింది, సమయాన్ని తీసుకురాగలడు. మృతతుల్యుడయ్యాడు, నువ్వు మృతతుల్యుడు కాని స్థలములో నిన్ను నిలబెట్టగలడు. ఆయన మృతతుల్యుడైంది ఎప్పుడండి? మృతతుల్యుడైంది ఒక 99 అనుకుందామా? 150 సంవత్సరములో అతడు వివాహం చేసుకున్నాడు.
కెతురాను. సారా ముందే చనిపోయింది కదా, అది మనం చూస్తాం. మీరు ఆలోచించాలి. ఆ ఇస్సాకు కనిన తర్వాత కొన్ని సంవత్సరములకు సారా చనిపోతుంది. తర్వాత ఇస్సాకు వివాహమైన తర్వాత అతడు వివాహం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆ యొక్క మనవలు మనవరాళ్ళతో ఆడుకుందాం అనుకున్న పరిస్థితి కూడా లేదు. రిబ్కా గొడ్రాలయ్యింది. ఇస్సాకు ఆ రిబ్కాల కొరకు సంతానం లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఒంటరిగా ఉన్న పరిస్థితిలో అప్పటికి 10 సంవత్సరాలు ఎదురు చూశాడు. అంటే 150. అసలు ఊహించగలరా? 100 సంవత్సరాల్లో ఉన్నప్పుడే మృతతుల్యుడైన వ్యక్తిని 150లో కూడా ఎలా చేశాడు తెలుసా? వివాహం చేసుకోగలిగిన స్థానంలో నిలబెట్టాడు. 150లో. మీరు ఆలోచించాలి, దేవుడు ఏదైనా చేయగలడు. కాబట్టి దేవునికి ప్రభువా ఇది పరిస్థితి, ఇది అది, నీకు విశ్వాసం లేదు. ఏం లేదు? విశ్వాసం అంటే ఏంటి? దేవుడు అంటే తెలియడం విశ్వాసం. దేవుణ్ణి గూర్చిన సమాచారము పేరు విశ్వాసం. దేవుడంటే ఏంటి? చెయ్యగలడు. ఆయన నమ్మిన వారి విషయంలో చెయ్యగలడు. అది మనం గ్రహించాలి. ఆయన నమ్మిన వారి జీవితాల్లో దేవుడు చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన గురించి మనం ఆలోచన చేయాలి. ఇది మొదటి విషయం. ఆలోచించండి. మొదటి విషయం ఏంటి? 1000 ఏండ్లు, 1000 సంవత్సరాలు. ఆ జీవితం ఎలా ఉంటుంది? ఆ ప్రకృతి ఎలా ఉంటుంది? ఆ వాతావరణం ఎలా ఉంటుంది? ఆ ఆకాశం ఎలా ఉంటుంది? ఆ భూమి ఎలా ఉంటుంది? యెషయా గ్రంథం 65వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. చూసారా? క్రొత్తది. ఆలోచించండి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి విషయాలు మాట్లాడాడు. ఇక్కడ మనం చూస్తున్నాం. 21 నుండి చూస్తే, జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ఉందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్ష ఆయుష్యమంతా అగును అనే విషయాన్ని చెప్పాడు. 23లో, 22లో కూడా చివరిలో, నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. అనుభవించకుండా ఎక్కడైనా జరిగిందా? దాని 1000 ఏళ్ల కొరకు దేవుడు దాచిపెట్టాడు. అదేం ఎవరు ఎత్తుకపోలేదు, దొంగలు ఎత్తుకపోలేదు. అది నీ జీవితంలో నువ్వు నష్టము కాలేదు. అక్కడ నీకేం కావాలి? విశ్వాసం. అది నా దేవుని చేతుల్లో ఉంది. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? అది పాడుకోండి. మీకు అర్థమవుతుంది. ఆయన ఆజ్ఞ లేకుండా కొన్నిసార్లు నేను చాలా టెన్షన్ పడుతున్న పరిస్థితులు, దేవుడు ఇది నేనే చేశాను అనుకుంటే నీకు ఎలా ఉంటుంది అనగానే వెంటనే తుఫాను అంతా అణిగిపోయింది. ఇది ఆయన చేశాడంటే, ఆయన గురించి విశ్వాసం లేని వాడిని కాదు. ఆయన ఎందుకు చేస్తాడు, దేని కొరకు చేస్తాడు అవన్నీ తెలుసు. కాబట్టి ఒక్కసారిగా తుఫాను ఏమైపోయింది? తుఫాను ప్రశాంతత కొరకే వచ్చింది అన్నట్లుగా ఉంది. మనం దేవుని మర్చిపోతున్నాం. సైతానే ఉన్నాడా? కష్టాలే ఉన్నాయా? శత్రువులే ఉన్నారా? దేవుడు లేడా? అది మీరు ఆలోచించాలి. సైతాన్ ఏది చేయాలన్నా, వెళ్ళి చెయ్యమన్నా కూడా సైతాన్ చేయలేదు. నువ్వు ఆ కంచె వేసావు, ఎట్లా వెళ్తానన్నాడు. మిక్కుటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమైంది. అంగలార్పు దేనికి కారణమైంది? నాట్యానికి కారణమైంది. అంగలార్పు ఎక్కడ? నాట్యం ఎక్కడ? నాట్యం చేయాలంటే ఎప్పుడైనా మీరు నాట్యం చేశారా? మీరు అనుకున్న ఎగ్జాములో మీరు ఊహించలేనన్ని మార్కులు వచ్చాయనుకోండి, ఎలా ఉంటుంది అది? మీ ఆత్మ నాట్యం చేస్తుంది, శరీరమే చేయకపోవచ్చు, కానీ లోపల నేను ఎగిరిపోతున్నాను. అది నాట్యం అంటే. దాన్ని చెయ్యగలడు దేవుడు. అది సైతానికి తెలుసు. కాబట్టి వాడు ఉట్టిగానే తెలివి తక్కువ ముట్టుకోడు. మీరేదో అంత అనుమానంతో ఉన్నంత మాత్రాన వాడు ముట్టుకోడు. అది మీరు గ్రహించాలి. కాబట్టి దేవుని యందు విశ్వాసం మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నా. ఆలోచించండి, దాని గురించి ఆలోచించండి. దేవుని రాజ్యమును గురించి ఒక మాట మనం చూద్దాం. దేవుని రాజ్యమును గురించి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అనేకమైన మాటలు చెప్పాడు. దేవుని రాజ్యమును గురించిన విషయాలు. ఆ 13వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చూస్తే, పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనిపెట్టాడు.
పరలోక రాజ్యం ఎలా ఉంది? పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక వ్యక్తి పొలము దగ్గరికి వెళ్ళాడు, చూశాడు, ఇక్కడ ధనం దాచబడి ఉంది అనే విషయాన్ని కనుగొన్నాడు. దాన్ని దాచిపెట్టాడు ఆ విషయాన్ని. అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. చూసారా? కలిగిందంతా అమ్మి సంతోషముతో, ఉందా మాట? కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో ఎట్లా చేస్తున్నాడు? సంతోషంతో. 100 సంవత్సరాల ఈ జీవితానికి యేసు ప్రభు నమ్మితే 1000 సంవత్సరాలు దొరుకుతున్నాయంటే 100 సంవత్సరాలు ఏం చేయాలి? నువ్వు పోగొట్టుకోవడానికి, విత్తనములాగా పాతి పెట్టడానికి యేసు ప్రభు కోసం సంతోషంతో పరిగెత్తాలి మనం. ఏం దొరుకుతుంది? 1000 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల జీవితంలో ఇక్కడ మనము తక్కువ ఉన్నా ఎదుటోడు అణుగు దొరుకుతాడు. ఇక్కడ ఉన్న సమస్యే, లేకపోయినా సమస్య. ఇక్కడ దేవుడు మనం దీవించిన వద్దు ప్రభా ఈ దీవెన ఈ శాపగ్రస్త లోకములో, ఇటువంటి అసూయ పరుల మధ్యలో భక్తులైన వారందరూ బాధపడ్డారండి. అర్థమవుతుంది. దానియేలు మంచిగున్నందుకు ఏమైందండి? ఏమైంది? సింహాల గుహలో పడాల్సిన పరిస్థితి. ఎందుకు? మంచిగా ఉన్నందుకు. యోసేపు నమ్మకంగా ఉన్నందుకు జైల్లో పడాల్సిన పరిస్థితి. మంచిగా ఉన్నందుకు. ఇక్కడ ఈ పరిస్థితులు చూడండి, ఎక్కడ కూడా భక్తునికి ఆనందించి ఇక్కడ ఉండాలి అనే పరిస్థితి కాదు. మరి దేవుడు దానికోసం ఎలాంటి జీవితం, ఇక్కడ అనేకమైన భయాలు ఉన్నాయి. ఏ భయము లేని జీవితాన్ని రాసి పెడుతున్నాడు దేవుడు మన కొరకు. ఆయన డిజైన్ చేసిన దాన్ని ఆలోచించండి. ఇక్కడ నువ్వేది ఎదుర్కొంటున్నావో దాని కొరకు దేవుడు నీ కోసం ఒకటి డిజైన్ చేస్తున్నాడు. దాని గురించి ఆలోచించండి. అందుకొరకు మనం యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఆ విషయాలు చూస్తాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలోనికి రండి. మొదటిగా మనం ఏం చేయాలి? ఆలోచించాలి. దేవుడు నీకు ఇవ్వబోతున్న జీవితం, నీ కష్టానికి దేవుడు ఇవ్వబోతున్న జీవితం, నీవు నమ్మకం పెట్టుకున్నందుకు, విశ్వాసం పెట్టుకున్నందుకు, ఆయన్ను నమ్మినందుకు, ఆయన నమ్మినందుకు దేవునికి ఇవ్వబోతున్న జీవితం. నమ్మడం ద్వారా దేవుడు నిన్ను తన బిడ్డగా స్వీకరించాడు. మరి బిడ్డగా ఎలా ఉండాలి అన్న జీవితం ఒకటి ఉంటుంది కదా, దాన్ని డిజైన్ చేశాడు దేవుడు. అదే 1000 ఏండ్ల పరిపాలన, 1000 సంవత్సరాలు. అది మనం ఆలోచించాలి అనేది మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్న విషయం. ఇక రెండవది, నేను ముగించాలి కనుక, రెండవది, ఇక్కడ కలిగే ఏ శ్రమను, నష్టాన్ని లెక్క చేయకూడదు. మనం లెక్క చేయకూడదు. ఎందుకంటే ఒక వాక్యాన్ని చూపిస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయంలోనికి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో 28 నుండి చూస్తే, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లండ్రను, తల్లులను, పిల్లలను, భూములను, చెప్పాడా లేదా? చెప్పాడు. తర్వాత రాబోవు లోకం, ఇక్కడ రాబోయే లోకం, ముందు ఆ రాబోయే లోకమందు నిత్య జీవానికి ముందు 100 రెట్ల గురించి మాట్లాడాడు. మీకు అర్థమవుతుందా? మళ్ళీ చదువుకోండి ఇంటికి వెళ్ళి. రాబోయే లోకమందు నిత్య జీవానికి ముందు 100 రెట్లు. 100 రెట్లు ఉందండి. ఎక్కడెక్కడ బాధపడుతున్నామో సైతాన్ వచ్చి చెప్పేది అంత నిజమే అంటాం. నిజమే కాదు, దేవుడు ఏం చేయబోతున్నాడో దాని పేరే విశ్వాసము. దేవుడు ఏం చేయబోతున్నాడో నువ్వు అనుకున్నట్లు దేవుడు ఎందుకు ఉంటాడు? దేవుడు అంటే నీకు తెలియదా? దేవుడు అంటే ఏంటి? నమ్మకం పెట్టుకున్న వారి విషయంలో, ప్రార్థించిన వారి విషయంలో, విధేయత చూపించిన వారి విషయంలో, తన పిల్లల విషయంలో, ఈ తల్లిదండ్రులే ఇలా ఉంటే నా దేవుడు ఎలా ఉంటాడో అది చూడాల్సి ఉంది. దాని పేరే ఇదిగో 1000 సంవత్సరాలని దాచిపెట్టాడు. బయటి వారికి తెలియదు. బయటి వారికి ఆ సమాచారం చదువుదామన్నా దాని యొక్క ప్రారంభ అక్షరాలే తెలియదు. అర్థమవుతుందా? ABCDలే తెలియదు. వాళ్ళు ఏం చదువుతారండి? మనకు అవన్నీ నేర్పించాడు కనుక ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. మనకు ఆ సమాచారం ఉంది కనుక అది మనం గ్రహించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి 100 రెట్లు ఏమంటున్నాడు ఇక్కడ?
ఇహమందు 30వ వచనంలో, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు, అంటే కష్టాలతో పాటు, ఇక్కడ పడే బాధలతో పాటు నూరంతలుగా ఇండ్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తల్లులు, పిల్లలు, భూములు. చెప్పాడా లేదా? ఎక్కడ? మరి ఇదంతా జరగకుండానే భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు గతించవు. 1000 ఏండ్లు ఉంది, 1000 ఏండ్లు ఉంది. అది మనం గ్రహించాలి. ఆశ్చర్యం, ఇవన్నీ కూడా ఆశ్చర్యకరమైన విషయాలు. దీనికోసం మనం ఆలోచించాలి. అందుకే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాన్ని కనుగొన్నాడు. పొలములో దాచబడిన ధనాన్ని కనుగొన్నాడు. ఏంటి ధనం? నేను పొలము కొరకు ఖర్చు పెట్టే దానికంటే ఇది 100 రెట్లు ఎక్కువ. మనకు అర్థమైంది అసలు అలా? కాబట్టి సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా ఏం చేస్తున్నాడు? నష్టపరుచుకుంటున్నాడు, అమ్మేస్తున్నాడు దానికోసం. మరి ఈ లోకములో మనకున్నది ఆరోగ్యము కానీ, మనకున్న సమయము కానీ, మనకున్న ధనము కానీ, మనకున్న జీవితం కానీ క్రీస్తు కోసం, ప్రార్థన కొరకు, వాక్యము కొరకు, సహవాసం కొరకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఏం చేయాలి? నష్టపరుచుకోవాలి. శ్రమలను మనం లెక్క చేయకూడదు. దానికి 100 రెట్లుగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. రోమా 8:18లో, మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు, దాన్ని మించినవి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దాన్ని ఏం చేయాలి? మనం ఆలోచించాలి. అది లేదనే సైతాను శోధిస్తాడు. నీకు 1000 ఏళ్ల పరిపాలన గురించి తెలియదు కాబట్టి శోధిస్తాడు. నువ్వేం చెప్పాలి? 1000 ఏళ్ల పరిపాలన గురించి నువ్వు ఇప్పుడు ఆలోచించాలి. ఏంటా 1000 ఏండ్లు? అక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ యెషయా గ్రంథం 65 అధ్యాయంలోకి రావాలి. ఇక్కడ రావాలి. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో కూడా ఉంది. యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో కూడా ఉంది. ఇవన్నీ చదవండి మీరు ఈ విషయాలు. ప్రకటన 20వ అధ్యాయంలో 1000 సంవత్సరాలు అనే విషయాన్ని చెప్పాడు. క్రీస్తుతో రాజ్యం చేస్తారు. అక్కడ శిరచ్ఛేదం చేయబడిన ఆత్మల గురించి కూడా మాట్లాడాడు. 1000 సంవత్సరాల్లో బ్రతికి క్రీస్తుతో పాటు పరిపాలన చేస్తారంట. దేవుని అధికారములో పాలు పొందుతారు అని అక్కడ 20వ అధ్యాయంలో మనం చూస్తాం. సైతాను చంపగానే అయిపోయిందా వారి జీవితం? దేవుని అధికారముతో పరిపాలన చేయడం మొదలైంది. అది వాడు కోరుకున్నది. ఇదిగో నువ్వు చంపిన వారికి దొరికింది, నా అధికారములో పాలు పుచ్చుకొనుట అనేది సైతానుకు 1000 సంవత్సరాలు చూపిస్తాడు. అది మనం గ్రహించాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం 11వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది 6వ వచనం నుండి, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. తోడేలు చూడండి, గొర్రె పిల్ల అంటేనే లీడర్ అని అర్థమవుతుంది. తోడేలు వెళ్ళి గొర్రె పిల్ల యొద్దనే ఉంటుంది. అది గొర్రె పిల్ల వెళ్ళి తోడేలు దగ్గర ఉండడం కాదండి. చూసారా ఎంత విచిత్రంగా ఉందో? తోడేలు నీకు బలం ఉంది, నీకు శక్తి ఉంది, నువ్వు అది ఇది. బలం కాదు పనిచేసేది. అర్థమైందా? బలము కాదు పనిచేసేది. అలాగే చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును. ఏంటండి, చిరుత పులి వచ్చి మేక పిల్ల దగ్గరికి వస్తుందండి? ఎంత విచిత్రం! దేవుడు ఎలా చేస్తున్నాడు? అలాగే మనం చూస్తే దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా, దూడ కొదమ సింహం పెంచబడిన కోడె 3 దగ్గరికి వచ్చినప్పుడు బాలుడు వాటిని తోలును. చూసారా? చిన్న పిల్లవాడు వాటిని, కొదమ సింహాన్ని తోలుతూ ఉంటాడు. ఒక ఎద్దును తోలినట్లుగా, ఒక దూడను తోలినట్లుగా తోలుతూ ఉంటాడు. ఏంటి ఆశ్చర్యం! ఎవరి కోసము? మన కొరకే కదా ఇది. ఈరోజు భయాలు ఉన్నాయి కదా, రేపు భయము లేని జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు భయపడ్డ ప్రతి చోట ఉంది ఒక జీవితం. ఇక్కడ మరణానికి భయపడుతున్నా ఒక రోజు ఉంది. అక్షయతను ధరింపజేస్తాడు. అప్పుడు మరణమా ఎక్కడున్నావు, నీ ముళ్ళు ఎక్కడ అని సవాలు చేస్తూ తిరిగే ఒక రోజు దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఎంత ఆశ్చర్యం మీరు చూడండి. అంతేకాదు, అవసరమైతే పాతాళానికి లేక నరకానికి కూడా ఒక ట్రిప్ ఉంటుంది. అక్కడ నరకం మనల్ని ఏం చేయలేదు. 2వ మరణం వలన హాని ఎంత మాత్రము చెందరు వారు. అది మనల్ని తాకలేదు, అగ్ని మనల్ని కాల్చలేదు. అదే మన పరిస్థితుల్లో ఉండి క్రీస్తును ప్రక్కన పెట్టిన వారు కాలిపోతుంటే, ఇదిగో క్రీస్తును అంగీకరించినందుకు నా జీవితం చూడు అని చెప్పడానికైనా అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటుందేమో వారికి తెలియాలి. అలాగే ఆ రోజు నువ్వు క్రీస్తును ఎంచుకున్నందుకు నువ్వెంత ధన్యుడవయ్యావు.
ఒక్కొక్క సిచ్యువేషన్లో అయ్యో నేను అవమానం పొందాను, అయ్యో నేను బాధ పొందాను, దేనికి? క్రీస్తు కొరకు. క్రీస్తు కొరకైతే అది నీకెంత అతిశయాన్ని ఇస్తుందో నీకు తెలియాలి, అలాగే నువ్వు అవమానం పొందిన వారికి కూడా తెలియాలి. అది కూడా మనం గ్రహించాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత 7వ వచనంలో ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. చూడండి, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేస్తుంది. ఇక్కడ 65:25లో కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 25వ వచనంలో తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. సర్పమునకు మన్ను ఆహారమగు నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును. ఈరోజు భయాలు ఉన్నాయి కదా, భయము అనేది భయపడే దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇవన్నీ మన కోసం. అయ్యో నేను ఆలోచించలేదు, అక్కడికి వెళ్ళి అనుకోవడం కంటే ఇక్కడే ఆలోచించవచ్చు కదా, దేవుడు మన కొరకు రాయించాడు కదా ఇవన్నీ కూడా. కాబట్టి ఆలోచించాలి. రెండోది, శ్రమలను లెక్క చేయకూడదు. క్రీస్తు నామము పేరట మనకి ఈ రోజున ప్రార్థించడం ద్వారా, విశ్వసించడం ద్వారా, అయ్యో విశ్వసిస్తేనే కష్టాలను వస్తాయి, విశ్వాసం లేదు ఏం లేదు, ఏదైనా జరగని అంటే లాభమే లేదు. తన ప్రాణాన్ని కాపాడుకునేవాడైనా పోనీ అనుకునేవాడైనా పోగొట్టుకుంటాడు, కానీ క్రీస్తు అంటే దక్కించుకుంటా. కాబట్టి క్రీస్తు మీద విశ్వాసాన్ని బలహీనపరచడమే సైతాన్ యొక్క కుట్ర. నీకు అర్థమవుతుందా? కాబట్టి నువ్వు విశ్వసించడం ద్వారా నష్టాలన్నీ జరుగుతున్నా నువ్వు తెలుసుకోవాలి, ఈ నష్టాలన్నీ కూడా ఎంత లాభము కావాలో అంత లాభముగా దేవుడు చేసి చూపించే ఒక రోజు ఉంది, చేసి చూపించే రోజు ఉంది. ఈ రోజే లాభం అయితే 2 రోజులే సంతోషపడతాను, కానీ దాన్ని గనక దేవుడు 1000 సంవత్సరాల్లోకి తీసుకొచ్చాడు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు సంతోషపడతాం? 1000. ఇక్కడ ఏదైనా దేవుడు మనకు మేలు చేశాడు అనుకోండి, అది 1000లోకి రాదు. ఇక్కడ చెయ్యనివన్నీ 1000లోకి వస్తాయి. కాబట్టి చెయ్యనివన్నీ 100 రెట్ల లాభం జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? చెయ్యని వాటిని బట్టి నేను బాధపడుతున్నాను, చెయ్యని వాటిని బట్టి విశ్వాసంలో తగ్గుతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, ఉజ్జీవంగా ఉండలేకపోతున్నానని మన యొక్క వాదన కాదు. అవే నీకు 100 లాభం, అవే నీకు 100 లాభం. నీకు అర్థమవుతుందా? భూమి, ఆకాశము, మనుషులు, అలాగే జంతువులు, ప్రకృతి, వీటన్నిటిని ఇంత అనుకూలం ఎవరి కోసం అండి? మన కోసమే. ఎందుకు? తన వారు ఎక్కడో నష్టపోయారు, తన వారు ఎక్కడో దెబ్బతిన్నారు, తన వారు ఎక్కడో తన పేరు మీద బాధలు పడ్డారు. దానికి ఏర్పాటు అంతా కూడా. మీకు అర్థమవుతుందా? ఏర్పాటు అంది ఎందుకు? ఏర్పాటంతా ఈ గాయాన్ని బట్టే, ఈ బాధను బట్టే ఆ ఏర్పాటు. బాధే పొందాం అనుకోవద్దు. చాలా మంది దీన్ని నిర్వచిస్తూ ఉన్నారు, బాధలు కష్టాలు కాదు. దీనికోసం 100 రెట్లు అన్నాడు కదా, మరి 100 రెట్లు ఎందుకు ఆలోచించట్లేదు? నీతిగా ఉంటే ఏముందండి, ప్రభు నమ్ముకున్న వాళ్ళకి అంత ఏముందండి, ఏముంది అనే వారికి కూడా చూపించే రోజు ఉంది కదా. అదంతా మనం ఎవరో ఒక ప్రవక్త వెళ్ళి తెలుసుకోవడం కాదు, అందరూ తెలుసుకోవాలని వెలుగులోకి దేవుడు తీసుకొచ్చాడు. దాన్ని నువ్వు కనుగొని సంతోషముతో ఆ ఒక్కదాని కోసం, ఆ పరలోక రాజ్యం కొరకు దేవుడు పరలోక రాజ్యం అంటే దేవుడు ఏర్పాటు చేసిన జీవితం, దానికోసము ఈ జీవితాన్ని ఎంతైనా త్యాగం చేయవచ్చు. ఏం తెలుసండి, కొంతమంది బాంబును ధరించుకుంటున్నారు ముక్కలైపోవడానికి. ఏం తెలుసు వారికి? ఈ గ్రంథములో ఉన్నంత వారికి తెలియదు. వారికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీకు చెప్పబడిందంతా కొంతవరకే, మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే యూదులకు బయలుపరిచాను, అక్కడికి వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాడంట. దాన్ని చదివి వినిపించాడు ఆయన. ఎవరికి చెప్పాడు? యూదులకు చెప్పాడు దేవుడు. మొత్తం నీవు పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యూదుల దగ్గరికి వెళ్ళాలి. చూడండి, అంతగా మరణాన్నే కౌగిలించుకునే అంత చేస్తున్నారు. ఏమి తెలుసు నీకు? కానీ మనకు ప్రభువు అక్షయతని ఇక్కడ చూపించాడు, జీవితమును గూర్చి ఇక్కడ తెలియజేస్తున్నాడు. నా కోసం అనుకుంటే నీవు ప్రతిదీ కూడా పోగొట్టుకున్న ప్రతిదీ కూడా పొందుకుంటావు, దక్కించుకుంటావు అన్న విషయాన్ని ప్రభు తెలియజేశాడు. అది మనం గుర్తించాలి. చివరిగా, మొదటిగా ఆలోచించాలి, రెండవదిగా శ్రమలను, నష్టాలను లెక్క చేయకూడదు. అది రెండవ విషయం.
మూడో విషయం, విశ్వాసములో నడవాలి. నీ విశ్వాసాన్ని చూపించు. నీ విశ్వాసాన్ని చూపించు. ఆలోచించుట ద్వారా లోపల అనుకుంటాం కదా, లోపల ఆలోచిస్తాము కదా, లోపల తలంచుకుంటూ ఉంటాము కదా, లోపల యోచించుకుంటూ ఉంటాము కదా, లోపల యోచించుకుంటూ ఉంటాం కదా. మోషే యోచించుకొని ఏం యోచించాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని అతడు ఎంచుకున్నాడు. అతని గురించి యోచించుకున్నాడు. లోపల ఏది ఉత్తమమైంది, ప్రభు కొరకు త్యాగము చేయడము ద్వారా ఈ అల్పకాలము కాదు, శాశ్వత కాలాన్ని నాకు ఇవ్వగలడు అని అతడు ఆలోచించాడు. మనం లోపల ఆలోచించుకోవాలి. అలాగే మనం మాట్లాడాలి. 2 కొరింథీ 4:14 విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అంటాడు అక్కడ. కాబట్టి మనం మాట్లాడాలి. దేని గురించి? నీ విశ్వాసం గురించి మాట్లాడాలి. నీ విశ్వాసం గురించి. మనుషులందరూ పోగొట్టుకోవడానికే పరుగులెత్తుతున్నారు. నేను దక్కించుకోవడానికి, దాన్ని 100 రెట్లతో దక్కించుకోవడానికి నువ్వు కనుగొన్న విషయం గురించి మాట్లాడాలి. నీ విశ్వాసం గురించి మాట్లాడాలి. అలాగే విధేయత చూపించాలి. దేవుడు ఏదైతే మనకు తెలియజేస్తున్నాడో వాక్యము ద్వారా మన విశ్వాసాన్ని విధేయత ద్వారా కనపరచాలి. అబ్రహాము ప్రభు పిలుపుకు లోబడి, ప్రభు పిలిచినప్పుడు లోబడ్డాడు. అనగా ఏం చేశాడు? దేవుడు చెప్పిన చోటుకు బయలుదేరాడు. దేవుడు చెప్పింది చేశాడు. అది విధేయత. దేవుడు ఏదైతే వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడో ఇదంతా కూడా ఆ జీవితానికి 1,000 ఏండ్లు, తర్వాత అంతము లేని సంవత్సరాలు. 2 ఉన్నాయి. 1,000 కాదు. 1000 తర్వాత ఏంటి? అది కూడా మనం ప్రకటన గ్రంథం ధ్యానించేటప్పుడు అంతము లేని సంవత్సరాల గురించి దేవుడు చెప్పాడు. దాని గురించి మనం ధ్యానం చేద్దాం. కాబట్టి మనము మన యొక్క విశ్వాసమును విధేయత ద్వారా కనపరచాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అందుకొరకు అనేక సందర్భాల్లో మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు నడుచుకోండి. ఎఫెసీ 4:3. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, మీ పిలుపును ఏర్పాటును మీరు స్థిరపరుచుకోండి, నిశ్చయం చేసుకోండి. దానికి తగినట్లు మీరు నడుచుకోనండి. నేను ఈ లోకం కొరకు కాదు బ్రతికేది, పరలోకం గుర్తించుట కోసం, 1000 ఏండ్ల కోసము, అలాగే అనంతమైన నిత్య జీవం కోసం. కాబట్టి నేను ఇలా నడవాలి, ఇలా మాట్లాడాలి. ఇదే అక్కడ నాకు లాభం, ఇదే నాకు అక్కడ మెప్పు, దేవుడు మెచ్చుకోవడానికి కారణమని మన పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి, ప్రవర్తించాలనే విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము దేవుడు అనుగ్రహించబోయే జీవితం కోసం ఆలోచించాలి. అలాగే ఈ జీవితంలో యేసు క్రీస్తు నామము పేరట ఆయన నమ్మినందుకు కానీ, ఆయన ప్రార్థిస్తున్నందుకు కానీ, ఆయన వాక్యాన్ని వింటున్నందుకు కానీ, ఆయన్ను వెంబడిస్తున్నందుకు కానీ కలిగే శ్రమలు, నష్టాలను లెక్క చేయకూడదు. ఎందుకంటే దానికంటే 100 రెట్లు నీ కోసం అక్కడ ఉంది. అలాగే మూడవదిగా విశ్వాసములో మనం నడుచుకోవాలి. మన విశ్వాసాన్ని చూపించాలి. ఎలా? విధేయత. దేవుడు వాక్యం ఏది చెప్తున్నాడో అది చేసుకుంటూ పోవడమే విధేయత అన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ రాజ్యము కొరకు దేవుడు అనుగ్రహించబోయే అద్భుతమైన జీవితం, ఆయన మాట వింటున్నందుకు, ఆయనకు లోబడుతున్నందుకు అద్భుతమైన జీవితాన్ని దేవుడు డిజైన్ చేస్తున్నాడు. దాన్ని మనం ఆలోచిస్తూ ఉండాలి. దాని కొరకు మనము విశ్వాసంలో నడుచుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.